చంద్రబాబు గారిని చూస్తే గనక కుప్పంలో మొదటి నుంచి కూడా ఆయన ఓడిపోతారని చెప్తున్నారు. ఈ మధ్య ఆయన ఎక్కువగా కుప్పం కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు ఇప్పుడు కృష్ణా జిల్లాలో కుప్పం చేరుకోవడం మనం చూసాం. సో ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటే సార్ కుప్పంలో? ఖచ్చితంగా ఉంటుంది, అసలు ఉండదని నేను అన్ను. అయితే ఇప్పటికిప్పుడు చంద్రబాబు గారు ఓడిపోడా అనేది నేను ఖచ్చితంగా చెప్పదాలను, కానీ వైసీపీ వాళ్ళలో అయితే కాన్ఫిడెన్స్ పెంచింది. ఖచ్చితంగా ఈయన్ని ఓడించవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతోంది. ఎందుకంటే ఎప్పటి నుంచో అది కళ. కృష్ణా జిల్లాలో ఆయన ఇవ్వలేకపోయాడు, వీళ్ళు ఇచ్చి చూపించారు. 27 మోటార్ల ద్వారా తీసుకొచ్చి ఇచ్చారట. గొప్ప విషయమే కదా. జగన్ గారు చెప్పాడంటే చేస్తాడంతే అనేదానికి ఇది ఒక ఉదాహరణ. కుప్పంకి నీళ్లు ఎక్కడ కర్నూలు, ఎక్కడ పోతిరెడ్డిపాడు, ఎక్కడ హంద్రీనేవా, ఎక్కడ కుప్పం తీసుకొచ్చి ఇవ్వగలిగాడు కదా. సో అంతవరకు ఆయన చేయగలిగినట్టే కదా, దాంట్లో అనుమానం లేదు. అదే చంద్రబాబు గారు చేస్తుంటే ఆయనకే పేరు వచ్చేది కదా. మరి ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఆయన ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఈయన చేసి చూపించాడు. సో ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ కొంత ఉంటుంది. అదే కాకుండా దానికంటే ముఖ్యం, దాదాపు 1800 నుంచి 2000 కోట్ల రూపాయల మేర కుప్పం ప్రజలకు కూడా బెనిఫిట్ అయింది. ఓకే, ఈ వివిధ అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, విద్యా దీవెన కానీ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అక్కడ ప్రజలకు కూడా బెనిఫిట్ అయ్యారు కదా. మరి అది చంద్రబాబు గారి టైంలో అట్లా ఏమి రాలే కదా. ఇప్పటికీ అక్కడ వృద్ధాప్య పెన్షన్లు అక్కడ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా. అక్కడ స్కూల్ నేను స్వయంగా చూసి వచ్చా. చంద్రబాబు గారి టైంలో అధ్వానంగా ఉండే స్కూల్ని జగన్ గారు వచ్చిన తర్వాతే కదా కుప్పంకి దగ్గరలో, సెంట్రల్ దగ్గరలోనే ఉంటుంది. అది నేను స్వయంగా చూసి వచ్చా. మరి బాగు చేశారు కదా. అది జగన్ టైంలోనే బాగుపడింది కదా. మరి ఇవన్నీ మార్పులు కాదా? అంతే. దానికి తగ్గట్టుగానే ఆయన మున్సిపాలిటీలోను, మండల ఎన్నికల్లోనూ, సర్పంచ్ ఎన్నికల్లోనూ 90% పైగా వైసీపీ గెలుచుకుంది. సో న్యాచురల్లీ ఆ భయం ఆయన మీద ఉంది. అందుకే ఎక్కువ సార్లు వెళ్ళటం కానీ ఇవన్నీ జరుగుతామని. ఇప్పుడు వాటర్ ఇవ్వడం ద్వారా మరొక అడుగు ముందుకేసినట్లయింది. అయితే చంద్రబాబు గారు ఏంటి, ఇంతకాలం ఆ కర్ణాటక, తమిళనాడు బోర్డర్ల నుంచి బోగస్ ఓటర్లను తీసుకొచ్చి వాళ్ళని కూడా ఉపయోగించుకుని మెజారిటీ పెంచుకునేటట్లుగా ప్రయత్నం చేస్తూ వచ్చారు. సరే, దాని తోడు సీఎం క్యాండిడేట్ కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు సీఎం క్యాండిడేట్ అయినంత మాత్రం గెలవాలని ఏమి లేదు. గతంలో సీఎం క్యాండిడేట్ ఎన్టీ రామారావు ఓడిపోయాడు. అట్లాగే అనేక మంది ఓడిపోయిన చరిత్ర ఉంది. ఆ పేర్లన్నీ ఇప్పుడు టైం వేస్ట్, అవన్నీ మనం చెప్పుకోవడానికి టైం కుదరదు. సో అట్లాగే చంద్రబాబు గారు ఓడిపోకూడదనేమి రూల్ లేదు. అందుకనే ఆయన ఎక్కువ కంగారు కూడా ఎక్కువ తిరుగుతున్నాడు. దాని తోడు రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు కుప్పంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఇప్పుడే అన్ని నియోజకవర్గాలకి టూర్ అని ఏదో కదలరా అని ఏదో పేరు పెట్టుకుని తిరుగుతున్నాడని నాకు అనిపిస్తూ ఉంది. బట్ ఏదేమైనా కుప్పంలో ఈసారి ఆయన టఫ్ ఫైట్ ఎదుర్కొంటాడు. ఓడిపోయిన ఆశ్చర్యం లేదనేది జనరల్గా ఉన్నటువంటి టాక్. దానికి ఈ వాటర్ స్కీమ్స్ కూడా ఉపయోగపడవచ్చు.